హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి అమెజాన్ సారీ హాల్ అనేది స్టార్ట్ చేద్దాం. పదండి, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి ఈ సారీ ఆర్డర్ చేశానండి. పదండి, ఇది ఎలా వచ్చింది, దీని క్వాలిటీ ఎలా ఉంది, దీని బ్లౌజ్ పీస్ ఎలా ఉంది, నేను ఎలా స్టైల్ చేశాను అనేది టోటల్ డీటెయిల్ ఇస్తాను. పదండి, సారీ చూస్తున్నారు కదా, ఎలా చూయించారో అలాగే వచ్చిందండి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉంది, చూయించాను కదా. ఇక్కడ వచ్చేసి కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా నచ్చిందండి. లైట్ పీచ్ కలర్, అలాగే మళ్ళీ వచ్చేసి ఇది డార్క్ పింక్ అంటారో ఏమంటారో ఐడియా లేదు, కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను. పదండి. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా. మీరు కావాలిస్తే ఇది కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు వద్దనుకుంటే ఇక్కడ బార్డర్ ఇచ్చాను కదా, ఆ కలర్ వచ్చేసి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ మీ ఇష్టం. ఓకే, నేను ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. పదండి. చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా బార్డర్ కలర్ నాకు చాలా నచ్చిందని. బార్డర్ కలర్లో బ్లౌజ్ పీస్ పర్చేజ్ చేసి నేను ఇంట్లోనే స్టిచ్ చేశాను. ఓకేనా. ఈ శారీ వచ్చేసి నేను ఇలా స్టైల్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫేర్వెల్ కోసం చాలామంది లుక్స్ ఎలా ట్రై చేయాలని ఆలోచిస్తున్నారు కదా, వారి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి శారీ మీ మమ్మీ దగ్గర ఉన్నా, లేకపోతే మీరు మీ అమెజాన్ నుండి కూడా తెప్పించుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఇలా స్టైల్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసి, నాకైతే చాలా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి వర్త్ అనిపిస్తుంది నాకు. మీకు శారీ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు చాలా నచ్చింది, అందుకోసం ఇది ఫస్ట్లో పెట్టాను ఈ శారీ. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు. పదండి, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆర్డర్ చేశాను. పదండి, ఇది ఎలా వచ్చింది, దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది డీటెయిల్ తెలుసుకుందాం. ఆ తర్వాత స్టైల్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా పర్వాలేదు, చాలా బాగుంది. దీని ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఆర్గెన్జా అంటే కాస్తంత స్టిఫ్గా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకేనా. దీనిపైన ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఈ మధ్య ఈ కలర్ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది, అందుకోసమే ఈ శారీ ఆర్డర్ చేశాను. దీని బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. పదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది ఇందులోనే వచ్చింది. మీరు ఎలా కావాలిస్తే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను, నాకు ఇలా నచ్చింది కాబట్టి ఇలా స్టిచ్ చేశాను. చీర చాలా చాలా బాగుందండి, చాలా రీజనబుల్, చాలా బాగుంది. ఓకేనా. 500 లోపే వచ్చేస్తుంది. అలాగే విత్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేస్తుంది కదా. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అండి. నేను స్టిచ్ చేశాను, బాగా లేకపోతే నేను స్టిచ్ చేయను బ్లౌజ్ పీసెస్. ఓకేనా. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇలాంటి శారీస్ వచ్చేసి రిచ్ లుక్ అనేది క్రియేట్ చేస్తుందండి, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫేర్వెల్స్ నడుస్తుంది కాబట్టి ఆ టాపిక్ని నేను మైండ్లో పెట్టుకొని శారీస్ అనేవి ఆర్డర్ చేశాను. నా టేస్ట్కి తగ్గట్టు నేను ఆర్డర్ చేశాను. ఇలాంటి లుక్స్ వచ్చేసి ఫేర్వెల్ కూడా ట్రై చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, లేదనుకుంటే ఏదైనా చిన్న ఫంక్షన్స్ కూడా ఇలాంటి లుక్స్ అనేవి ట్రై చేయండి. ఈ శారీ అనేది చాలా బాగా కనబడుతుంది. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది క్రియేట్ అయింది. పదండి, మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. నాకు ఈ కలర్ చూడగానే చాలా చాలా నచ్చిందండి, అయితే ఆర్డర్ చేశాను. మనం ఎలా ఆర్డర్ చేశామో అలాగే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిపైన ప్రింట్స్ అనేది చాలా బాగుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉందండి. మీరు డైలీ యూస్ కూడా ట్రై చేయొచ్చు, లేకపోతే క్యాజువల్గా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి శారీస్ అనేవి స్టైల్ చేయొచ్చు. కలర్ చాలా బాగుంది, చాలా బాగా కనబడుతుంది కట్టుకుంటే అని అనిపించింది, అయితే అందుకోసమే ఆర్డర్ చేశాను. దీని బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు, వేరేగా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను వచ్చేసి ఏంటంటే కాస్త మోడ్రన్ లుక్ క్రియేట్ చేయడం కోసము ఇలా రెడీమేడ్ బ్లౌజ్తో స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ శారీలో ప్రింట్ వచ్చేసి వైట్ ప్రింట్ ఉంది కదా, అయితే ఆఫ్ వైట్ బ్లౌజ్తో స్టైల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బిగినర్స్ కూడా ఈజీగా కట్టుకోవచ్చండి, అంత బాగుంది ఈ చీర వచ్చేసి. డైలీ యూస్కి అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఓకేనా. దీని లుక్ వచ్చేసి చాలా బాగా కనబడుతుంది, నాకైతే చాలా నచ్చింది. ఫేర్వెల్ కోసం అయితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి బ్లౌజ్ కూడా స్టైల్ చేయాలి. ఈ శారీని వచ్చేసి కాస్త డిఫరెంట్గా స్టైల్ చేయాలనిపించింది, అందుకోసమే కాస్త డిఫరెంట్గా మోడ్రన్గా ఉన్న బ్లౌజ్తో స్టైల్ చేస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి లుక్ అనేది ఇలా క్రియేట్ అయింది, నాకైతే చాలా నచ్చింది. కాస్త మోడ్రన్గా డిఫరెంట్
లుక్ అనేది క్రియేట్ అయింది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఫేర్వెల్ మే ఇలాంటి లుక్ అయితే చాలా బాగా కనబడుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ చూస్తున్నారు కదా, చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ అండి. ఇది డైలీ యూస్కి అయితే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్, చాలా లైట్ వెయిట్, ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు అండి. బిగినర్స్ కూడా చాలా తేలికగా స్టైల్ చేయొచ్చు. కలర్ కూడా చాలా బాగుంది. దీని బ్లౌజ్ పీస్ కూడా మీకు చూపిస్తాను. దీని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇలాంటి ప్రింట్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. కాకపోతే నేను ఆ బ్లౌజ్ స్టిచ్ చేసుకోలేదు. ఈ బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసుకొని స్టైల్ చేస్తున్నాను. నాకు ఎక్కువ శాతం వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్, ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే దీంతో పాటు ప్లెయిన్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందని ఇలా స్టిచ్ చేసుకున్నాను. నేను కాస్త డిఫరెంట్గా స్టైల్ చేద్దామని. ఎందుకంటే ఈ చీర వచ్చేసి చాలా సింపుల్గా ఉందండి. అంటే చాలా సింపుల్గా ఉంది. అయితే నేను వచ్చేసి ఏం చేశానంటే కాస్త మోడర్న్ లుక్ ఇద్దామని బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ లేస్ యాడ్ చేశాను. మోడ్రన్గా ఉండే అమ్మాయిలు అయితే ఫేర్వెల్లో ఈ లుక్ అనేది డెఫినెట్లీగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. ఓకే, పదండి. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చేసింది. నాకు ఎంత నచ్చిందో నా మాటల్లో మీకు చెప్పలేకపోతున్నాను. నా సంతోషానికి హద్దులు లేవన్నమాట. చాలా అంటే చాలా బాగా కనబడుతుందండి. కెమెరాలో చూస్తున్నారు కదా, కెమెరాలో కంటే రియల్గా ఇంకా చాలా బాగా కనబడిందండి. చాలా అంటే నాకు చాలా నచ్చేసింది. ఓకేనా. ఈ శారీ ఫ్యాబ్రిక్ అలాగే చాలా లైట్ వెయిట్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదే అన్నమాట. అయితే నేను బ్యాక్ సైడ్ చిన్న లేస్ వేసి స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగా కనబడుతుంది. బ్లౌజ్ గురించి డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇది ఓన్లీ శారీ హాల్ కాబట్టి ఇది ఓన్లీ శారీ గురించే చెప్తాను. ఓకేనా. చూస్తున్నారు కదా, శారీ అనేది చాలా బాగా కనబడుతుంది. ఎక్కువగా యాక్సెసరీస్ అనేవి యూజ్ చేయడానికి ఏం అవసరం లేదు. సింపుల్గా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను, జుమ్కీస్ పెట్టేసుకున్నాను, అంతేనండి. ఈ లుక్ అనేది ఇలా కంప్లీట్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. మీరు ఏ ఫంక్షన్కైనా కూడా ఇలాంటిది ట్రై చేయొచ్చు. శారీస్ అనేవి ఇది వచ్చేసి కాస్త ఎక్స్పెన్సివ్గా పడింది. దీని లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్